భాషా నుడికారానికి, శబ్ద సౌందర్యానికి, సంగీత శ్రావ్యతకు నిలువుటద్దాలు చలనచిత్రాల పాటలు. ఆ పాటల్లోని భాషా విశేషాలు ఇప్పుడు చూద్దాం. తెలుగు నుడికారాలను వెండితెర పాటల్లో పొదిగిన కవి మల్లాది రామకృష్ణ శాస్త్రి. పూల పరిమళం లాంటి శైలి ఆయన సొత్తు అని సినీ పండితులు మల్లాదిని మెచ్చుకుంటారు. వీరు రాసిన జయభేరి చిత్రంలో రాగమయీ రావే అనురాగమయీ రావే పాట ప్రేక్షకుల్ని ఇప్పటికీ మైమరిపిస్తూనే ఉంది. రాగమయీ రావే అనురాగమయీ రావే రాగమయీ రావే నీలాల గగనాన నిండిన వెన్నెల నీ చిరునవ్వుల కలకలలాడగా రాగమయీ రావే అనురాగమయీ రావే చిగురులు మేసిన చిన్నారి కోయిల మరి మరి మురిసే మాధురి నీవే తనువై మనసై నెలరాయనితో కలువలు పులికే సరసాలు నీవే సరసాలు నీవే సరాగాలు నేనే రాగమయీ రావే సంజలలో హాయిగా సాగే చల్లని గాలిలో మరుమల్లెల విరదాదుల పరిమళమే నీవు ఇలుగే సింగారమైన చుక్క కన్నెలు అంబరానా సంబరపడు చకిలి గింతల పరవశమే నేను నవ పరిమళమే నీవు నీడ చూసి నీవనుకొని పులకరించునే అలవి కాని మమతలతో కలువరించునే నీ కోసమే ఆవేదన నీ రూపమే ఆలాపన కన్నెలందరూ కలలు కనే అందాలని నీవే నిన్నందుకొని మై మరచే ఆనందమంతా నేనే రావే రాగమయీ చిత్రంలో ప్రేయసిని తనను ఊహించుకుంటూ నాయకుడు పాడే పాట ఇది. అయితే మల్లాది వారి అనుబంధంలోని అనుభూతులకు ప్రకృతిని ప్రతీకలుగా తీసుకుని ఈ పాట రాశారు. అందుకే పల్లవి నుంచే ఈ పాట తెలుగు తోటలా గుబాళిస్తుంది. వెన్నెలను ప్రేయసి చిరునవ్వుతో, చిన్నారి కోయిలని నెలరాయనితో కులికే కలువని సరసాల నాయికతో పోలుస్తాడు. చరణంలో చుక్కల పరవశాన్ని నాయకునితో, పరిమళాన్ని నాయికతో జతకట్టి ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెడతాడు మల్లాది. నీడను పలకరించటం, అలవికాని మమతలతో అలమటించడం, నాయిక రూపాన్నే ఆలాపనగా పాడటం వంటి కవితా ప్రయోగాలు చేసి మల్లాది ఈ ప్రణయ గీతాన్ని తెలుగుమయం చేశాడు. ఇక సరసం సరాగం, పరవశం పరిమళం, అందం ఆనందం పదాలు ఒకటి ప్రకృతి సోయగాన్ని, మరొకటి నాయికా నాయకుల అనుభూతిని అందిస్తాయి. సూర్యాస్తమయాన్ని తెలిపే సంజే, చంద్రుణ్ణి తెలిపే నెలరాయుడు వంటి భావకవితా పదాలతో ఈ పాట వినేవాళ్లని కూడా సమ్మోహితుల్ని చేస్తుంది. వ్యర్థపదాల జోలికి పోకుండా నిబద్ధతతో పాటలు రాస్తున్నారు వనమాలి. మాటల పొందికలో కొత్తదనం కోసం తప్పించడం అతనిలో కనిపించే సుగుణం. పదాల్లోనే ఆర్ద్రతను, ఆప్యాయతను రంగరించి ప్రేక్షకులకు అందించారు హ్యాపీ డేస్లోని పాదమెట్టుపోతున్నా పయనమెందాకైనా అనే పాటలు. పాదమెట్టుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోనా నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి
ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా, అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది. జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే. మోమాటాలే లేని కళే జాలువారే. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. పాటలోని ప్రతి పదం హృదయానికి చేరువవుతూ తెలుగు భాషలోని సుకుమారాన్ని తెలియచేస్తుంది. కొత్త శైలితో యువతరంలోని స్నేహాన్ని ఈ పాటలో వర్ణించారు వనమాలి. పాదమెటు పోతున్నా అన్న ప్రారంభమే నవ్యతతో కూడుకొని తర్వాత వాడిన పైన మెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా అన్న వాక్యాలకు భరోసా ఇస్తుంది. గుండెలయలో నేనులేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా అన్న పదబంధాలు మిత్రత్వంలోని గాఢతను వ్యక్తం చేస్తున్నాయి. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా అన్న ప్రయోగాలు అంత్యప్రాసతో మనసును కట్టిపడేస్తాయి. చరణాల్లో అయితే అమ్మ ఒడి కన్నా భిన్నమైన పాశం నేస్తంలో దొరుకుతుందని, జన్మలో తీరిపోని మమతలు పంచుతుందని చెప్పటం వనమాలి భాషా పరిణతికి నిదర్శనం. స్నేహంలోని పరిణామాన్ని పిలుపుల మాటల్లో మీరులోంచి ఏరా ఏరాలోకి మారుతుందనడమే వనమాలి ప్రత్యేకత, తెలుగు భాషా విశిష్టత. అంతేకాదు, పాట మొత్తంలో ఒక అంతఃసూత్రం కూడా కనిపిస్తుంది. అందమైన అభివ్యక్తులు, భావంలో భాషలో నూతనత్వంతో ఈ పాట యువతరాన్నే కాదు, పిల్లల్ని పెద్దల్ని కూడా ఆకట్టుకుంటుంది. అసలు తడికన్నులనే తుడిచిన నేస్తమా అన్న ఒక్క కవితా ప్రయోగం చాలు ఈ పాటను ప్రేక్షక మదిలో కలకాలం నిలబెట్టడానికి.